హలో అండి. ఇదైతే మే 1న వ్లాగ్ అనమాట. సో, మే 1 మా మ్యారేజ్ యానివర్సరీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ ఏట అడుగు పెడుతున్నాం అనమాట. సో, మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ చాలా సింపుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ నేను మా వారు పొద్దున్నే టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చేసాం. ఈలోగా పిల్లల్ని మా నాన్నని రెడీ అయ్యి ఉండమని చెప్పి వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు అందరిని తీసుకొని అయితే సీ షెల్ అని అన్నానగర్‌లో ఉందనమాట. ఒక హోటల్‌కి అయితే వచ్చామన్నమాట. సో, ఇక్కడ పేరుకు తగ్గట్టుగానే సీ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫిష్ 65 అని, లాబ్స్టర్స్ అని, క్రాబ్స్ అని బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. లిమిటెడ్‌గానే ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి. అండ్ ఫైనల్‌గా ఐస్ క్రీమ్‌తో ఎండ్ చేసేసాం. అండ్ ఫ్రెష్‌గానే మనకి అక్కడ ఫిష్‌లు కూడా డిస్‌ప్లేలో పెట్టున్నారనమాట. మేబీ అమ్మడానికి అనుకుంటా. అండ్ ఫైనల్‌గా మా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అండ్ అక్కడ కాస్త రిలాక్స్ అయిన తర్వాత అక్కడ నుంచి మూవీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. హిట్ 3 మూవీకి అయితే బుక్ చేసుకున్నాం కానీ హవిష చిన్నపిల్ల కదా అని చెప్పి ఏ రేటెడ్ మూవీ అని చెప్పి అలో చేయలేదండి. ఫైనల్‌గా చాలా సేపు తర్వాత మాకు రెట్రో మూవీకి టికెట్స్ ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో, ఫైనల్‌గా నేను మా వారు హవిష మాత్రం రెట్రో మూవీకి వెళ్ళాల్సి వచ్చింది. మిగతా వాళ్ళందరూ హిట్ 3 మూవీ చూసొచ్చారు. అండ్ ఇంటికొచ్చి రాగానే మా వారు ఇంకా వెంటనే బట్టలు సర్దుకోండి, మనము టూర్‌కెళ్తున్నాం, ట్రిప్‌కెళ్తున్నాం అని చెప్పారు. ఎక్కడికి ఏంటి అని చెప్పకుండా నెల్లూరు వెళ్ళాలని కాసేపు, లేదు ఇక్కడి నుంచే వెళ్తామని కాసేపు, ఇంకా హడావిడి చేశారనుకోండి. ఇంకా ఎక్కడికి అనంటే ఫైనల్‌గా యానివర్సరీ సర్ప్రైజింగ్‌గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశారంట. ముందేమో టెంపో అన్నారు. తర్వాత లేదు అని చెప్పి ఫైనల్‌గా మనం ఫ్లైట్‌లో వెళ్తున్నాం అని చెప్పారు. సో, ఇది మా లైఫ్‌లో ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ అనమాట. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నాన్న కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి ఈసారి నాన్నని కూడా మాతో పాటు తీసుకెళ్ళాలని అడగంగానే మా వారు వెంటనే టికెట్ బుక్ చేశారనమాట. సో, ఇంకా నాన్నని కూడా మాతో పాటు ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కించబోతున్నాము. అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎప్పుడో నెల్లూరు హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం కదా! అండ్ అందుకని చెప్పి నేను ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఈ మధ్య సుమగారు అడ్వర్టైజ్మెంట్‌లో చూపిస్తున్నారు కదా! సో, 33 టెస్ట్‌లేవో 300 400 సంథింగ్ చేంజ్ అని చెప్పి ఆ టెస్ట్‌లే. అండ్ మనకి రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఎలాగో ట్రిప్‌కి వెళ్తున్నాం కాబట్టి వీఆర్ మాల్‌కి వెళ్ళి చిన్న షాపింగ్ కూడా చేసుకొచ్చానండి. అండ్ ట్రిప్ రోజు రానే వచ్చింది. ఇంకా ఫైనల్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకొని తినేసాం కానీ మధ్యాహ్నం లంచ్ చేసుకుంటే టైం సరిపోదు. ఇంకా ఫ్లైట్‌కి టైం అయిపోతుందని చెప్పి మనీస్ బిర్యానీలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అయితే తినేసాం అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనీస్ బిర్యానీ. అండ్ ఫైనల్‌గా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. 8:30కి ఫ్లైట్ అయితే 4:30కే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఆదివారం కాబట్టి అండ్ రాహుకాలం ఉంటుందని. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.